అమ్మమ్మ ఇల్లు మన ఇంటి తర్వాత మనం ఎక్కువగా ఇష్టపడే ఇల్లు. చిన్నప్పుడు సెలవులు వస్తే వెంటనే వెళ్ళిపోయేది అక్కడికే. అమ్మమ్మ, తాతయ్య, మావయ్యలు, అత్తయ్యలు, పెద్దమ్మ, పిన్ని, ఇంకా వాళ్ళ పిల్లలు. అబ్బో ఎంత సందడిగా ఉండేదో. ఇంట్లో పిల్లిలా ఉండే మనం అక్కడికి వెళ్ళగానే రాయల్ ట్రీట్మెంట్ ఉండేది. మనల్ని ఎవరు రాపేది మోడ్లో ఉంటాం. తాతగారు, మామయ్య పొలం నుంచి తీసుకొచ్చే మామిడి పళ్ళు, తాటి ముంజలు, మనకిష్టమని అమ్మమ్మ చేసే పిండి వంటలు, ఎస్పెషల్లీ ఆవకాయ కలపడం అయిపోయాక పెద్ద పల్లెల్లో వేసి పిల్లలందరికీ కలిపి ముద్దలు తినిపించడం లైఫ్లో మర్చిపోలేని జ్ఞాపకాలు. తాతగారితో కలిసి పొలానికి వెళ్ళి అక్కడున్న చెరువులు అందరం ఈత కొట్టడం, చీకటి పడే టైంకి అలా పొలాల వెంబడి నడుచుకుంటూ ఇంటికి వచ్చేవాళ్ళం. ఇంటికి రాగానే బావిలో నీళ్లతో ఆరు బయట పిల్లలంతా స్నానాలు, బయట వరండాలోనే తినడం, డాబా మీద తాతయ్య పక్కనే పడుకుని దయ్యాల కథలు చెప్పుకోవడం. ఇంకా సెలవులు అయిపోయి అమ్మమ్మ ఇల్లు వదిలి వెళ్తుండే చెప్పలేని బాధ. వెనక్కి వెళ్ళిపోయేటప్పుడు అమ్మకి తెలియదు